యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అలాగే ఇండస్ట్రీలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి వేర్ యూ వర్ ఇన్ డౌట్ హౌ టు హ్యాండిల్ దిస్ అని? డౌట్ ఎప్పుడు అనిపించలేదు. సంథింగ్ ఇస్ నాట్ రైట్ అంటే వైబ్స్ వస్తాయి కదా. న్యాచురల్గా డైరెక్ట్గా ఏమి జరిగి ఉండకపోవచ్చు, అందరికీ జరగాలని కూడా కాదు, ఇవన్నీ వినేవే, కొన్ని తెలుసుకునేవి, చూసినవి. బట్ అలా వైబ్స్ వచ్చినప్పుడు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు. అంటే యూ నో సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఫ్రమ్ యువర్ కో స్టార్స్ కావచ్చు, మేల్ స్టార్స్ మేకింగ్ అ కామెంట్, కొంచెం ఫ్లర్టేషియస్గా బిహేవ్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి రంగంలో ఉంటాయి, సినిమా ఇండస్ట్రీలో ఉంటాయని ఎక్కువ చెప్తారు. మీకు అలాంటి సిచ్యువేషన్స్ అయ్యాయా? మీరు హ్యాండిల్ చేశారా? బికాస్ ఇంత స్ట్రాంగ్ ఉమెన్ యు ఆర్. ఐ థింక్ ప్రాబ్లీ స్ట్రెంగ్త్ అనేది అంటున్నారు చూడండి. అండ్ బిగినింగ్ నుంచి నేను చాలా అన్టిపికల్ పర్సనాలిటీ. సో మేబీ దానివల్ల చాలామంది అసలు ఆ సైడ్ చూపించడానికే హెసిటేట్ చేసి ఉండొచ్చు. బట్ ఐ హ్యాడ్ గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్స్ ఆన్ ద సెట్. అవును, అందరూ దిగ్గజాలు, పెద్ద పెద్ద వాళ్ళు. యాక్చువల్లీ చాలా మంది నో యా షీఈ్ అ ఫ్రెండ్, షీఈ్ అ బడీ అని చెప్పి వీ యూజ్డ్ టు వర్క్ లైక్ దట్ అనమాట. సో దాట్ వాజ్ నెవర్ అ పాయింట్. ఇప్పుడు నెగిటివ్ ఇదంటే కొంతమంది డెఫినెట్గా వాళ్ళ వర్కింగ్ పద్ధతి మనకు నచ్చదు అంటే వాళ్ళ ఒక మేబీ కొంతమంది అలాంటి ఇంటెన్షన్ కాదు, అంటే మేబీ సంబడి విల్ బి రూడ్, లేకపోతే కొంతమంది ఎవరైనా ఒక డైరెక్టర్స్ ఏమో చాలా హార్ష్గా మాట్లాడచ్చు. అది నేను ఎప్పుడు పుటప్ చేయలేదు. పుటప్ చేయలేదా? చెప్పేస్తారా రూడ్గా ఉండకండి? ఐ ఆల్సో సెడ్ ఐమ్ సారీ అండి, ఇలా ఈ పద్ధతిలో నా వల్ల కాదు, 2 days 3 days షూటింగ్ అయింది, ఆ షూటింగ్ ఎక్స్పెన్సెస్ నేను తిరిగి ఇచ్చేస్తాను మీకు, ప్లీజ్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. ఐ హ్యావ్ డన్ దట్. అయితే అదే బెటర్ అండి, రాదర్ దెన్ ఇలా కంటిన్యూ అయ్యి మళ్ళీ ఇంకా సినిమా కమిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్గా మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. వద్దండి, నేను లేకపోయినా కూడా మీ సినిమా అవుతుంది. ఐ అప్రిషియేట్, నన్ను అసలు ఫస్ట్లో మీరు తలుచుకున్నారు, అప్రిషియేటెడ్. బట్ ఇలా ఇది మంచిది కాదండి, నాకు మంచిది కాదు, మీకు యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ మంచిది కాదు. సో ఐ హ్యావ్ లెఫ్ట్. మనకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, మీకు ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చేస్తామని. ఐ హ్యావ్ డన్ దట్. అండ్ ఇంటికి వచ్చి చెప్పేదనమాట, అమ్మాయి అంటే ఏమైంది అని అడిగేవారు అనమాట. అమ్మ దిస్ నాట్ రైట్, అమ్మ అది నాట్ రైట్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఫోన్ చేసి మనీ రిటర్న్ చేసేసి ఎక్స్పెన్సెస్ చేశారా? అండ్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ యూ వోంట్ వాంట్ టు నేమ్ దెమ్. మంచిది వాళ్ళు ఉండే, అవునులేండి, గతం అయిపోయింది పెద్దవాళ్ళు. కానీ ఇవన్నీ అంటే మీలోని మీ విలువల్ని, ఆ తర్వాత మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని, మీ పర్సనాలిటీని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం తప్ప ఏదో ఒక అడుగు దాటి అడగాలని కాదు. సో దట్స్ వై వీ వాంటెడ్ టు నో అనమాట హౌ యూ హ్యాండిల్డ్ డెలికేట్ సిచ్యువేషన్స్ అండ్ రూడ్ బిహేవియర్ కావచ్చు. డెలికేట్ సిచ్యువేషన్స్ ఐవ్ రియలీ నాట్ ఫేస్డ్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్, లైక్ ఐఎమ్ అజ్యూమింగ్ యూర్ సెయింగ్ నాట్ నెసెసరీ కాస్టింగ్ కావచ్చు కాదు, బట్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ అంటే జనరల్ ఇది లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటున్నాం అన్నది ఫస్ట్ థింగ్, రైట్? అండ్ ఎస్పెషలీ నౌ డేస్ గివ్ ఎన్ ఇంచ్ టేక్ అ మైల్. మనం ఒక 1 inch ఫ్రెండ్లీనెస్ చూపిస్తే అది వేరే విధంగా ఆలోచించుకుని దాన్ని 1 mile చనువు లాక్కోవడం అందరికీ అలవాటు అయిపోయింది. సో మనం మన యాక్షన్స్, మన ఆలోచనలు, వీ షుడ్ బి కాన్షియస్. నేను ఇలా ఉండి, ఇలా మాట్లాడి, ఇలా ప్రవర్తించి, ఇంత ఒక ఫ్రెండ్లీనెస్ చూపిస్తే ఎలాంటి రిజల్ట్ రావచ్చు, దానికి నేను ప్రిపేర్డా కాదా? దీంట్లో రైట్ అండ్ రాంగ్ అని నేను చెప్పట్లే, ఎవరిని నేను జడ్జ్ చేయట్లే, వాళ్ళ కంపల్షన్స్ వాళ్ళకు ఉంటుంది. అవును, కరెక్ట్. రెండో మనిషికి కూడా తెలియడానికి అవకాశం లేదు. కరెక్ట్. బట్ యూ ఫస్ట్ హ్యావ్ టు బీ క్లియర్. ఇలాంటి ఒక రిజల్ట్ దానివల్ల కలిగితే కెన్ ఐ హ్యాండిల్ ఇట్, డూ ఐ వాంట్ టు హ్యాండిల్ ఇట్? ఎస్ అంటే ఇట్స్ యువర్ డెసిషన్, ఇఫ్ యూ సే నో ఫైండ్ అనదర్ వే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది కొంతమంది మైట్ నాట్ లైక్ ఇట్, అదర్ పీపుల్ విల్ గెట్ యూస్ టు ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రపంచం అయిపోదు. మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు గౌతమి గారు? బికాజ్ మీరు అందరూ అగ్ర హీరోల సరసన నటించారు. దాదాపు ఐ థింక్ అందరూ ఆల్ సౌత్ ఇండియన్ స్టార్స్ యూ హ్యావ్ యాక్టెడ్ విత్. ఆల్మోస్ట్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ నాట్ యాక్టెడ్ విత్. చిరంజీవి గారు లేదు, ఆయన టైంలో హీ వాజ్ యాక్చువల్లీ అప్సెట్ విత్ మీ. ఎందుకంటే ఒక ఫిల్మ్ 3 films ఆ టైంలో అడిగారు అనమాట. కానీ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ప్రతిసారి ఇక్కడ ఆల్రెడీ కమిట్ అయిన ఒక సినిమా, యాక్చువల్లీ కోయిన్సిడెంట్లీ రజనీ గారి ఫిల్ము క్లాష్ వచ్చిందనమాట. అండ్ ఇప్పటిదాకా ఒక ఫిల్మ్ కమిట్ అయిపోతే
ఏ కారణం కొద్ది కూడా అది ఆ డేట్స్ డైవర్ట్ చేసి ఇంకొకరు కూడా ఇప్పుడు దాకా చేయలే. ఐ లాస్ట్ గుడ్ ఫిల్మ్స్ బట్ అలాంటి కాంప్రమైజ్ ఎప్పుడు చేయలే. అది తెలుస్తుంది, మీ ఖచ్చితంగా ఉంటారండి మీరు. మన వల్ల ప్రొడ్యూసర్కి మాత్రం ఇబ్బంది కలగకూడదు, ఒక ఫిల్మ్కి ఒక ఆ మర్యాద మనం ఇవ్వాలి. సో ఐ ఫీల్ సో బ్యాడ్, ఇవాళ దాకా ఐ ఫీల్ సో బ్యాడ్. మేబీ ఆయనకు ఒక రోజు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది, బట్ ఐ ఫీల్ బ్యాడ్. అండ్ బాలకృష్ణ గారు, ఫ్యూ పీపుల్ ఐవ్ నాట్ వర్క్డ్, అదర్వైజ్ మోస్ట్లీ అందరూ వర్క్ చేశాను. వెంకటేష్ గారితో బ్యూటిఫుల్ శ్రీనివాస్ కళ్యాణమే ఉంది, ఐ నో. కాకుండా ఆఫ్ కోర్స్ గురు శిష్యన్ విత్ రజనీ గారు. రజనీ గారితో చాలా చేశారు కదా. అది ఇంట్రెస్టింగ్, చాలా సినిమాలు చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఈ 125 సినిమాల్లో ఆయనతో 4 సినిమాలు చేశాను. బట్ ఈచ్ వన్ ఈజ్ ఎ హ్యూజ్ హిట్ కానీ, ఒక సోషల్ ఇంపాక్ట్ కానీ, మాస్ ఇంపాక్ట్ కానీ అంత క్రియేట్ చేసింది అనమాట. సో మీరు డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా? అంటే అసలు ఎలా వచ్చింది మరి అంత బ్యూటిఫుల్ మూవ్మెంట్? బికాస్ ఎక్కడ చూసినా కూడా మీ పాటల్లో మీకుండే స్టెప్పులు అసలు ఆ టైంలో బాగా ఫేమస్ అయిన స్టెప్పులు కొన్ని ఉన్నాయి మీరు చేసిన. సో అండ్ ఆల్సో చిక్బుక్ రైలు ఆఫ్ కోర్స్ ఒక కింగ్ ఆఫ్ డాన్స్ ఆయన. చిక్కుబుక్ రైలు అయితే యాక్చువల్లీ ఆ ఫిల్మ్ కొరియోగ్రఫీ తలక గ్రామరే మారిపోయింది. అప్పుడు దాకా ఒక స్టైల్లో వెళ్తూ ఉండింది. ఆ సినిమాలో ప్రభుదేవ అండ్ రాజు సుందరం ఇద్దరు వాళ్ళ నాన్నగారు సుందరం మాస్టర్ గారి గైడెన్స్లో ఫుల్గా మార్చిపారేశారు. అండ్ నాకు అస్సలు డాన్స్ రాదండి, అస్సలు డాన్స్ రాదు. ఎక్కడ అలా అనిపించదు? ఎక్కడ మీరు +2 చదివేటప్పుడు అందరూ నేర్చుకునేటట్టు నేను కూడా కూచిపూడి క్లాస్కి వెళ్ళేదాన్ని. బాలాక్క టీచర్ అక్కడ బ్యాక్ కొట్టి ఒక పాస్చర్ తెప్పించి బేసిక్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసా. ఐ నెవర్ న్యూ హౌ టు డాన్స్ అట్ ఆల్. చేసి 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 నన్ను ట్రైన్ చేసుకున్నాను. బేసిక్లీ రిథమ్ అంటే ఏంటి, మూవ్మెంట్స్ అంటే ఆ బాడీ మూవ్మెంట్ అంటే ఎలాగా, బాడీ అనేది ఒక నార్మల్ యాక్షన్ సీన్ నుంచి ఒక సాంగ్ సీక్వెన్స్కి ఎలా మనల్ని మార్చుకోవాలి. బికాస్ వర్కింగ్ సో మచ్ అండి, 24 అవర్స్లో మనం ఆల్మోస్ట్ 18 అవర్స్ నేను సెట్లో ఉండేదాన్ని. డైలీ 2 షిఫ్ట్స్ వర్క్ చేసేదాన్ని. సో అంత వర్క్ చేస్తున్నప్పుడు అది ఆల్మోస్ట్ ఒక బ్రీదింగ్ లాగా అయిపోతుంది మనకి. సో మరి అందుకనే బహుశా మీరు అంత అజైల్గా కనిపించేవారు స్క్రీన్ మీద. యువర్ సో అంటే ఎలా చెప్పాలి, ఫ్లూయిడ్గా ఉండేది మీ పర్ఫార్మెన్స్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫర్ దాట్ అండి. బట్ ఐ థింక్ ఇప్పుడు మీరు అంటున్నప్పుడు మైండ్ went back to that.